పొద్దున 7 గంటలకు వచ్చిన 2 అవుతుంది. అన్నం తినలే, ఏం లేదు. కొన్ని ఆలేటాయనకు ఇస్తారు. తర్వాత 3 జీపీలో మీకు వస్తుంది అని చెప్పారు. ఇక్కడ 2 ఎకరాలు మొక్కజొన్న వేసిన 5 బస్తాలు అని రాసిండు. మేము జేబులో పెట్టుకున్నాం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు ఇట్లా మరి? ఇప్పుడు వారం రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం. 2 బస్తాలకే వారం రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం. బస్తాలు లేదు, పాడలేదు, రాసుడు పోవుడు ఇంటికాడ అంతే, ఏమీ లేదు. ఇక అట్లా అవుతుంది. ఇక్కడ తిరుగుడు అవుతుంది. పంట ఇక నీళ్ళు కట్టేటోళ్ళు లేరు. ఇప్పుడు మందు బస్తాలు లేదు, మొత్తం అట్నే వాడిపోతుంది. మేము మందు బస్తాలకు తిరుగుతున్నాం ఇటు. అట్లా అవుతుంది రాజకీయం వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు ఆయనకి మొక్కాలే, ఎవరికి? కేసీఆర్కు. ఎందుకు? అప్పుడు మందు బస్తాలకు ఆటోనికి డబ్బులు ఇస్తే అటోడు ఇంటికాడ వచ్చి దింపేది. ఇప్పుడు మాకు అసలు వేసాం పని చేయాలన్నా లేకపోతే ఈ మందు బస్తాల కోసం తిరగాలని అనేది మాకు అట్లా జరుగుతుంది. ఇదే తిరుగుడు అవుతుంది, ఇదే పని అవుతుంది మాకు. కానీ మళ్ళీ వచ్చేసారి ఆయన అయితే ఈ రాడు, రేవంత్ రెడ్డి రాడు. 5 ఏళ్ళు కూడా కాదు, కానీ ఈ 2 ఏళ్లనే ఊడబిక్కొని పోతాడు. మళ్ళీ వచ్చేసారి కేసీఆర్ వస్తాడు. అంటే రైతులకు మంచి పని చేస్తాడు ఆయన. ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ మందు బస్సులకే ముందుసారి వచ్చినా కూడా ఇదే ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మంచోనికి మంచి మాటలు వస్తుంది, చెడ్డోనికి చెడ్డి మాటలు వస్తుంది. అట్లా మంచోడు కాబట్టి ఆయనకు గౌరవంతో మాట్లాడతారు. మంచి రైతులకు మంచి పని చేసిండు. టైంకి ఆయన రైతు బంధు చేసిండు. ఈయన చెప్పాడు ఏడెత్తాడు, రైతు బంధు ఎత్తలేడు, ఏం లేదు. ఇప్పుడు సంక్రాంతి దగ్గర వస్తుంది, ఇప్పుడు నాట్లు అవుతుంది. వేసిండా? ఇప్పుడు వేయలే. అంతకుముందు టైం కదా, టైం వస్తే టక్క పడితేనే ఉంటది, మోగుతూనే ఉంటది సెల్లులా. ఇప్పుడు మోగుతూ లేదు, పాడలేదు. ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసుడే తప్ప ఏమీ లేదు. ఇక మొత్తం ఇక 2 సంవత్సరాలు చూసి, ఇక సంవత్సరం చూసి బీడు ఇడిచి పెట్టి ఇక ఏదో ఒకటి ఇక ఆడుకు తినాలి. ఇక వస్తువులు బీడు ఇడిచి పెట్టి ఆడుకు తినే పరిస్థితిలో తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. అట్లా ఉన్నది పరిస్థితి. మళ్ళీ అవుతామా మనకి సుక్క ఏం, ఒక ఓటు కూడా ఏం చేస్తాడు ఆయన. రాజు పోయి ఇప్పుడు రైతే దొంగలు అవుతారు. అట్లా చేసాడు. ఇవ్వనికి ఏం చేయడు, మాటలుగా ఉన్నాడు ఆయన. మాటలకు తప్ప ఏమీ లేదు. మాటలకు మాత్రం తురుముగాడు, పనికి మాత్రం వెనక అంతే ఉన్నది. అంతే, ఏమి